చండీ హోమం చేస్తే ఎంతటి ఫలితం లభిస్తుందో కూష్మాండ దీపం వెలిగిస్తే అంతటి ఫలితం కలుగుతుందని శాస్త్రవచనం. కూష్మాండ దీపం వెలిగించడం వలన రక్షణ లభిస్తుంది. ఆ రక్షణ ఎటువంటిది అంటే దృష్టి దోషాలు, గ్రహ దోషాలు, నరఘోష, శని దోషం, ఆర్థిక సమస్యలు, దుష్టశక్తుల ప్రభావం, ఇటువంటి వాటన్నిటి నుండి కూడా రక్షణ లభిస్తుంది. పిల్లలు చెప్పిన మాట వినకపోయినా ఈ పరిహారం పనిచేస్తుంది అని పండితులు చెప్తున్నారు. కాలభైరవ తంత్రం ప్రకారం కూడా కూష్మాండ దీపారాధన మేలైన ఫలితాలను అనుగ్రహిస్తుంది. అసలు ఈ కూష్మాండ దీపారాధన ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఇటువంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు రక్షణ బాధ్యత కలిగినది. నిత్యం శత్రు సంహారాన్ని, లయత్వాన్ని నిర్వహిస్తుంటుంది. లయకారుని శక్తి కదా మాత. కాలస్వరూపమై దుష్టశక్తుల పాలిటి సింహస్వప్నం అయిన దేవికి తామస గుణం ఉంటుంది. దేవి సత్వస్వరూపమే, అందులో సందేహం లేదు. అయినా సంహార క్రియ నిర్వహించేటప్పుడు తామస ప్రవృత్తిని అమ్మ ప్రదర్శిస్తుంది. ఆ దేవి స్వరూపాలై గ్రామాలకు రక్షణ కాపలా కాసే గ్రామదేవతలు కూడా రాత్రిపూట నగర సంచారం, గ్రామ సంచారం చేస్తూ దుష్ట శిక్షణ చేస్తారు. అందుకే అటువంటి వీరత్వాన్ని ప్రతిబింబించే నిమ్మకాయల దండలు అమ్మవారికి సమర్పిస్తారు. వీరత్వాన్ని ప్రదర్శించాల్సిన దేవికి మాంసాహారం నిషిద్ధం కాదుగా. అందుకే శత్రు సంహారం చేసి రాజ్యాన్ని రక్షించాల్సిన రాజులు మాంసాహారాన్ని తీసుకుంటారు. సాత్విక ప్రవర్తనతో మెలిగేందుకు బ్రాహ్మణులు శాకాహారాన్ని తీసుకుంటారు. స్వయంగా రక్ష దక్ష అయిన విశ్వశక్తి కాబట్టి అమ్మని బలిప్రియ అన్నారు. బలిగా సమర్పించాల్సినది ఏమిటి? కలియుగంలో బలిగా జంతువులను ఇవ్వటం నిషిద్ధం. మరి బలిగా ఏం సమర్పించాలి? గుమ్మడికాయని సమర్పించాలి. ఇది శాస్త్రం. శిరస్సుకి ప్రతీకం కూష్మాండం అంటే గుమ్మడికాయ. అందుకే మనం దేవికి బలిగా గుమ్మడికాయను సమర్పిస్తూ, ఓ బలిదానమా, నా భాగ్యం వలన కూష్మాండ రూపంలో ఉన్నావు అంటే గుమ్మడికాయ రూపంలో అమ్మవారికి సంతోషాన్ని కలగజేసి నా ఆపదలను నశింపజేయి అని ప్రార్థిస్తూ గుమ్మడికాయని అమ్మవారికి బలిగా సమర్పించాలని శాస్త్రం సూచిస్తూ ఉంది. ఇదే భావనతో కూష్మాండ దీపారాధన కూడా. ప్రత్యేకించి మనం ఆ దీపాన్ని కాలభైరవునికి సమర్పిస్తాం. కాలస్వరూపానికి అర్పించే దీపం. ఇక్కడ ప్రకృతి స్వరూపంగా భగవతిని కాళిక అంటాం. అదే కాలరక్షకుడైన పరమ పురుషుణ్ణి కాలభైరవుడు అంటున్నాం. ఆయన కూడా రక్షకుడే, సదా వెన్నంటి ఉండే రక్షకుడు. కాల ప్రవాహంలో కొట్టుకుపోయే జీవులం మనం. ఆ ప్రవాహంలో మనకి తోడై రక్షించే భైరవునికి ఈ దీపం పెట్టడం వలన పైన చెప్పుకున్నట్టు ఇతి బాధలు తొలగిపోయి భైరవుని రక్షణ కలుగుతుంది. శ్రద్ధగా, భక్తిగా ఇలా కూష్మాండ దీపం ఇలా వెలిగించుకోండి. గుర్తుంచుకోండి, ఇది కేవలం ఇంట్లో చేసుకోవాల్సిన విధానం మాత్రమే. ఈ పూజ చేయాలి అనే సంకల్పం ఉన్న రోజున ఉపవాసం ఉండాలి. ఘన పదార్థం తీసుకోకూడదు. ద్రవ పదార్థాలు తీసుకోవచ్చు. ఉదయం తెల్లవారుజామున 4:30 నుంచి 6 మధ్యలో ఈ పూజ చేసుకోవాలని గుర్తుంచుకోండి. దేనికోసం ఈ పూజ చేస్తున్నారో ఆ సంకల్పం సిద్ధించాలని సంకల్పంతో స్వామికి నివేదించాలి. దీనికోసం ఒక మధ్య రకమైన పరిమాణంలో ఉన్న బూడిది గుమ్మడికాయ, చిన్నది పెద్దది కాకుండా తీసుకోండి. దాన్ని అడ్డంగా కోసి గింజలు, పిక్కలు తీసి దాన్ని డొల్లగా చేయండి. అంటే దానిలో ఉన్న ఆ గింజలు తీసేసేయండి. దానిలో పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి అందులో నల్ల నువ్వుల నూనె పోసి 2 పెద్ద ఒత్తులు వేసి దీపం వెలిగించండి. ఆ దీపానికి పంచోపచార పూజ చేసి దీపం దగ్గర కాలభైరవాష్టకం 11 సార్లు చదువుకోండి. ఈ దీపారాధన బహుళ అష్టమి రోజున కానీ అమావాస్య రోజున కానీ చేయటం శ్రేష్టం. ధనయోగాన్ని పొందేందుకు అష్టమి తిథి, కీర్తి ప్రతిష్టల కోసం అమావాస్య రోజున ఈ దీపారాధన చేయటం మంచిదని పండితులు సూచిస్తున్నారు. కాలభైరవ అష్టమి రోజున ఈ దీపారాధన చేయటం మరింత గొప్ప ఫలితాలని అనుగ్రహిస్తుంది. ఈ విధంగా దీపారాధనని
19 అష్టమి తిథులు కానీ అమావాస్య తిథులు కానీ చెయ్యాలి. పూజంతా అయ్యాక ఎండు ఖర్జూరం ప్రసాదంగా పెట్టాలి. ఇది భక్తి శ్రద్ధలతో చేసిన వారి జీవితంలో ఉన్న పూర్తి నరదృష్టి, గృహ వాస్తు పిడలు పూర్తిగా తొలగిపోతాయి. ఈ దీపారాధన అత్యంత శక్తివంతమైంది. విపరీత ధన ఆకర్షణ పెరుగుతుంది. సమస్యలు సమసిపోతాయి. శుభం.